ఒక నోటి దురుసు ఉన్న వ్యక్తి పక్కింటి అతను పెద్ద దొంగ అని చెప్పేసి ప్రచారం అయితే చేశాడు. అలా చేయడం వల్ల పోలీసులు చెవిలో పడి పోలీసులైతే అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టుకైతే తీసుకెళ్లారు. అక్కడ జడ్జి ముందు నించోబెట్టిన తర్వాత ఇలాగ అన్నారు. నువ్వు నిజంగా దొంగ పని చేశావా అని చెప్పేసి. లేదండి, అలా ప్రచారం చేశాడు, నా పరువంతా తీశాడు అని చెప్పేసి అంటే, అయితే సరే అని చెప్పేసి ఆ ప్రచారం చేసిన అతనికి జడ్జి ఈ విధంగా అడిగారు. నువ్వు ఏమేం మాటలన్నావో అవన్నీ ఒక పేపర్ మీద రాసి వాటన్నిటిని రేపు వచ్చేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసేసి రోడ్డంతా జల్లే అని చెప్పేసి అన్నారు. అయితే సరే అని చెప్పేసి అలా రాసి రోడ్డంతా జల్లేసి కోర్టుకైతే వచ్చాడు మరుసటి రోజు. వచ్చిన తర్వాత ఏవి ఆ పేపర్లు ఏవి అని అడిగితే మీరే చెప్పారు కదా జల్లిమని అని చెప్పేసి అన్నారు. అయితే వెళ్ళి వాటన్నిటిని ఏరుకొని తీసుకురా అని చెప్పేసి అంటే, అది ఎలా సాధ్యం, చిన్న చిన్న ముక్కలుగా చేసేసి రోడ్డంతా జల్లేశాను కదా, ఇప్పుడు వాటిని ఎలా ఏరు తీసుకురాగలను అని చెప్పేసి అన్నారు. అనిన తర్వాత అప్పుడు జడ్జి ఏమంటాడంటే, నువ్వు కూడా ఇలాగ అసత్య ప్రచారాలు చేసి ఇలాగ తప్పుగా మాట్లాడితే అది అందరి నోట్లోకి వెళ్ళి అతని పరువు పోతుంది కదా, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు కదా, అలాగా ఎప్పుడు తెలియకుండా ఎవరి మీద నిందలు వేయడం కానీ ఇలాగ అసత్య ప్రచారాలు చేయడం కానీ అస్సలు చేయకూడదు, గుర్తుపెట్టుకో అని చెప్పేసి జడ్జి అయితే ఆ విధంగా బుద్ధి చెప్పాడు. నిజమే కదండి, ఎవరి గురించైనా ఇలాగ అసత్య ప్రచారం చేస్తే అది చాలా పెద్ద నేరం, అది చాలా తప్పు కూడా, గుర్తుపెట్టుకోండి.